మూవీ చూసి వచ్చామన్న ఓజీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే ఎరగదీశారు పవన్ కళ్యాణ్ గారు. ఖుషి, బద్రి, జల్సా కంట ఈ మూడు కొడితే మన ఓజీ. నేను ఒక ఫ్యాన్ అన్న పవన్ కళ్యాణ్కి, చాలా అంటే చాలా ఫ్యాన్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూస్తుంటే అబ్బబ్బా ఏముందన్నా, తమన్ గారు మ్యూజిక్ కొడుతుంటే ఆడియన్స్ కాదన్నా అబ్బా కుర్చీలు ఎగిరి డ్యాన్స్ వేస్తున్నాయి అన్న. అంత బాగుంది మూవీ అయితే, చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారన్న, బాగా చేశానన్న, చాలా చాలా వెరీ నైస్, సూపర్ హిట్. అసలు దరిదాపుల్లో కొట్టే సినిమా ఇంకోటి రాదు. విచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, అసలు కంపేర్ చేయక్కర్లేదు. రియల్లీ వెరీ సూపర్. పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పటికి వచ్చింది యాక్చువల్గా. ఇట్స్ డామ్ గుడ్, చాలా బాగుంది. చెప్పలేమండి, అన్ని దాటొచ్చు. లాస్ట్ పాస్ట్ అన్ని రికార్డ్ చేయని బ్రేక్ చేయొచ్చు. యా, ఆమె ఉన్నది చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా చేసింది. ఇట్స్ వెరీ నైస్. వాళ్ళ కాంబినేషన్ కూడా బాగుంది. అన్నీ అండి, మ్యూజిక్, ఫైట్స్. పవన్ కళ్యాణ్ ఇస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అండ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించారు? ఫైట్ సీన్స్ యా చాలా బాగున్నాయి. ఆయన చేసింది అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేను ఇంకా డిస్క్రైబ్ చేయలేను కానీ చాలా బాగుంది. బీజం ఎలా అనిపించింది? తమన్ అద్దరు కొట్టారండి, వెరీ నైస్. గూస్ బంప్సా? ఆఫ్ కోర్స్, లాట్స్ ఆఫ్. యా థ్యాంక్ యూ. కంప్లీట్ ఎంటర్టైనర్, అందరూ చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. నో స్టోరీ చాలా ఉంది, ఎలివేషన్ ఇంకా చాలా తక్కువ ఉంది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే ప్రభాస్ ఎంట్రీ కూడా ఉంది ఈ మూవీలో. నో వే, ఎవ్వరు లేరు అసలు. పవన్ కళ్యాణ్ దాటి ఎవరు స్టారే లేరు మనకి తెలుగు ఇండస్ట్రీలో. సో అదే ఉంది, హీఈస్ ద ఓన్లీ వన్, హీఈస్ ద హీరో. సుజిత్ చాలా బాగా తీశారు, చాలా బాగా తీశారు, ఫ్యాన్ లాగే తీశారు. దేవర్ కలెక్షన్ అన్ని కొట్టేస్తుందా మరి? ఆబ్వియస్లీ ఆల్రెడీ కొట్టేసింది కదా, బిఫోర్ రిలీజ్ కొట్టేసింది కదా. ఒకే ఒక ముక్కలో ఓజీ అంటే ఏం చెప్తారు? ఓజీ అంటే బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఎపిక్ పాత స్టోరీస్ తీసుకొచ్చారు కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది. పుష్ప ఇస్ లైక్ చిన్న పిల్లోడు. పుష్ప వాళ్ళతో మనకు పోటీ ఏంటి? పుష్ప ఇస్ లైక్ నో, ఇస్ అ బేబీ బాయ్ అని పవన్ స్టార్ ముందు బేబీ బాయ్. సో అతనితో అసలు కంపేర్ చేసుకోను. ఓకే, లేదు పిల్లలతో మనం ఏం చేస్తాం, పిల్లలతో మనకు పోటీ ఏంటి? మనం ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయుడు చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే చిన్న పిల్లాడే కదా, వాళ్ళ మనల్ని అల్లుడే కదా, అల్లుడు పిల్లాడే అవుతాడు కదా. ఎవరి ఇప్పటి వరకు చూసుకుంటే అల్లు అర్జున్ రికార్డ్ క్రాస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అవునా? నాకు తెలియదు. నేను ఎవరిని పుష్ప చూడలేదు బేసికల్ గా. సో పుష్ప చూడలేదు. నో పుష్ప 1 చూసాను, పుష్ప 2 చూడలేదు. సో నో, నాకు తెలీదు. ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా, మళ్ళీ మెజర్మెంట్స్ అవన్నీ అవసరం లేదు. సో ఆకాశానికి పోటీ లేదు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీర్చేశాడా? పవన్ కళ్యాణ్ ఆకలి మొత్తం తీర్చేసాడు ఓన్లీ విత్ హిస్ లుక్స్. ఇంకా స్టోరీ ఇంకా చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ నవ్వకండి మేడం. I got it. అది కాదు మేడం. బాబులకి బాబు కళ్యాణ్ బాబు, బాబులకి బాబు కళ్యాణ్ బాబు. అయితే ఈ రోజు అన్నం తిన్నారా మేడం మీరు? ఆల్రెడీ తింటలేదు. నాకు ఐఫోన్ 17 నుంచి ఓపెన్ చేయాలి, 14 వాడుతున్నా. సినిమా చూసుకుంటా. సాంగ్ ఆబ్వియస్ గా తన పార్ట్నర్ తో ఉన్న సాంగ్, మెలోడీ సాంగ్, అది చాలా చాలా బాగుంది. అది బాగుంది. తక్కువ ఉంది, బట్ ఇట్ ఎక్స్పెక్ట్ దిస్ థింగ్స్. లేదు, ఆ సినిమాలో అది డిస్టర్బెన్స్ గా ఉంటుంది మాకు. అది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ బాయ్, కిడ్స్ ఎంజాయ్ దోస్ థింగ్స్. ఆబ్వియస్ గా అది ఐ డోంట్ థింక్ సో, బట్ సినిమా చాలా బాగుంది. గుడి ఈజ్ లైక్ సంథింగ్ డిఫరెంట్. సినిమా ఈజ్ సినిమా వేసి చాలా చాలా 100% బాగుంది. గ్యాంగ్స్టర్ రోల్ వరకు చూసాం కదా మనం పంజాలో, దాని నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది. అది పంజాలో ఒక లెవెల్లో ఉండింది, ఇది 7% ఇచ్చాడు. అప్డేట్. యాస్, సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ. అంటే సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉన్నారు కదా హీరో, అలా అనిపించింది.
అంతే వన్ టైం వాచ్ అంటున్నారు. ఆ? కాదు మళ్ళీ వస్తా. Amazing reactions to the crowd. మూవీ చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఒక నిమిషం మూవీలో బయటకు వచ్చాక లోపలిది సీన్ ఏంటి అర్థమైంది, మళ్ళీ లోపలికి వెళ్ళాలనిపించింది. దానికి దీనికి కంపారిజన్ లేదు, బట్ పవన్ కళ్యాణ్ నో కంపారిజన్. ఓజీ ఈజ్ ఓజీ, అమేజింగ్. ఏం లేదు, ఒకసారి చూడాల్సిందే. చాలా బాగుంది. అంటే కంటెంట్ ఉంటే ఓజీ కాదు కాబట్టి ఇట్స్ ఓకే. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది. గ్యాంగ్స్టర్ చాలా బాగుంది. అసలు గ్యాంగ్స్టర్ ఫీలింగ్ రాలేదు. కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ కైండ్ ఆఫ్ యాంగిల్ తెచ్చారు కాబట్టి ఒక గ్యాంగ్స్టర్ ఫీలింగ్ రాకుండా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా అనిపించింది. దానికోసం మూవీ చూడాలి. 2 times చూడొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ స్పెషలీ పవన్ కళ్యాణ్ లాస్ట్ హస్బెండ్ వైఫ్ది చాలా బాగుంది. ప్లస్ లాస్ట్లో మ్యూజిక్ ఇస్ టూ గుడ్. అసలు క్రౌడ్ బయటకు వెళ్తలేదు. ఫుల్ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది. అందరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లాగా. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా చూశాను కాలేజ్లో ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇది బాగుంది. డిఫరెంట్ అనిపించింది, డిఫరెంట్ స్టైల్. చూపించండి. దీంట్లో పవన్ కళ్యాణ్ స్టైల్ అలా ఏం లేదు, కొంచెం డిఫరెంట్. ఒక పొలిటీషియన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఒక్కసారి చూడొచ్చు ఫర్ షూర్. For one time it's very nice. అది అయిపోయింది, ఇప్పుడే చెప్పాను కదా. మూవీ ఎలా ఉంది? సూపర్, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది? ఆబ్వియస్లీ మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది? ఇంకొక 2-3 సార్లు చూడొచ్చు రేపు ఆఫీస్ ఎగ్గొట్టి. పవన్ కళ్యాణ్ సన్ కూడా దాన్ని యాక్ట్ చేశారా? సరే కదా యాక్ట్ చేసింది. మూవీ ఎవరిదండి మరి? పవన్ కళ్యాణ్ అబ్బాయి కాదు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసిన మామూలుగా లేదు భయ్యా. సినిమా ఒక రేంజులు ఉంది. హేటర్స్ అయితే గుణపం దింపిండి అనుకోవచ్చు. డియర్ హేటర్స్, ఇంకో మీరు దీనికి చూడడానికి మాత్రమే పనికి వస్తారు. మామూలుగా లేదన్నా. పవన్ కళ్యాణ్ అన్న కల్ట్ అన్నారు కదా ఎన్ని రోజుల నుంచి. అది కల్ట్ కాదు, ఇది కల్ట్. తెలంగాణ, ఆంధ్ర, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా అన్ని దాంట్లో సినిమా ఓ రేంజ్లో పోబోతుంది. నిజంగా చెప్తున్నా, వరల్డ్ వైడ్గా రికార్డులు బద్దలు చేయబోతుంది. ఓజీ సినిమా ఒక్కటే మాటలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కల్ట్, సుజిత్ గారి డైరెక్షన్, డెడికేషన్. ఒక్కటే మాటలు చెప్తున్నా, మెంటలోనన్నా డైరెక్టర్, మామూలు మెంటలోడు కాదన్నా. రక్తపాతంతో నింపేసాడు సినిమాని. ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఏ సినిమాలో పడలేదు. ఈ సినిమాలో పడినందుకు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా సంతోషిస్తున్నాం. రేపటి నుంచి శివాలు లేస్తాయన్న థియేటర్లలో. మామూలుగా లేదన్నా. ఇంటర్వెల్ బ్లాంక్ ఉంటుందన్నా. అది నరికితే తలకాయ రేంజ్లో లేచిపోతుందన్న. నిజంగా చెప్తున్నా, సినిమా వేరే లెవెల్ ఉంది. హేటర్స్కి ఒకటే మాట, వినాయక చవితికి ఇస్తా చందా. సినిమా బాగాలేదని ఎవడన్నా అంటే వాడిని పెడతా పొందా. థ్యాంక్ యూ. చావు కొట్టాడన్న, అసలు మామూలు కాదు. సుజిత్ అన్న అయితే గుడి కట్టే ఇచ్చు కైట్ ఇచ్చాడు మాకంతే. చాలా బాగా పవర్ స్టార్, జై పవర్ స్టార్.
అన్నా ఒక్కొక్క సీన్ అన్న మైండ్ తెంగిందన్న. అసలే ఆ సుజిత్ సైకో ఆకాశంలో నరికిండ్రా నాయన. మా పాల్సార్ దూకి అన్నా ఇప్పుడే చూసినా నా మైండ్ పోయిందన్నా. ఒక డైరెక్టర్ సైకో డైరెక్టర్ ఏం నరుకురా పవర్ స్టార్ మేనరిజం, పవర్ స్టార్ ఎలివేషన్, ఆ బీజిఎం ఆ బీజిఎం అన్న మైండ్ తెంగుతారు. ఇది సినిమా, ఇది కదమ్మా పవర్ స్టార్. జై పవర్ స్టార్. ప్రతి సీన్ ప్రతి షాట్ సూపర్ సూపర్ సూపర్. ఏమైనా గాలేదుకే ఆ షాట్ అన్న ఒక్క షాట్ డబ్బులు ఉంటుందన్నా. 1000 కోట్లు పక్క. నా పేరు రాకేష్ అన్న. ఈ సినిమాకి 1000 కోట్లు పక్క అన్న. బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతి సీన్ సూపర్ అన్న. ప్రతి షాట్ ఆయన ఎప్పుడు వస్తున్నప్పుడు ఫైట్ ఇస్తుంది, ఎప్పుడు వస్తున్నా ఉన్నారు కూడా ఊచా కోత. పవర్ స్టార్ ఊచా కోత. సాంగ్స్ బీజిఎం అండ్ వెల్యువేషన్ సాంగ్స్ సూపర్. ఒకటే భయ బ్లాక్ బాస్టర్. ఈ దసరాకి అమ్మ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్. ఓజస్ గంభీరా నా కొడుకల్లారా. సినిమా అంటే బ్లాక్ షాట్ మంచిగా ఉందన్న. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. బాబులకే బాబాయ్, బాబులకే బాబాయ్, బాబులకే బాబాయ్. కోనసీమ కళ్యాణ్ సీమ ఓజే సుజిత్ ఇట్టు కొట్టాడు. బ్లాక్ బస్టర్. బాబులకే బాబాయ్, బాబులకే బాబాయ్. సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ. సూపర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. బ్లాక్ బస్టర్ ఉంది. మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే దానికి బాగులా ఉంది. ప్రతిదీ అంత బాగుంది. పవన్ కళ్యాణ్ ఉంటే ఏదైనా బాగుంటది. సుజిత్ డైరెక్షన్ హెల్ప్ అయింది. తమన్ మ్యూజిక్ చెప్పక్కర్లే. ఇండస్ట్రీ హిట్ మాల్ ఉండదు. శవాలు లేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ప్రశాంతంగా వండుకుంటారు ఈరోజు నైట్ ఇంటికి పోయి. మొత్తం వైలెన్స్ అంత సూపర్ డూపర్ హిట్ మూవీ. పక్కా చూడండి. అందరు మిస్ అయితే ఇంకా మీ దురదృష్టం అంతే. కలెక్షన్స్ గురించి అడుగుతున్నారా? హీరో ఎవరు, కలెక్షన్స్ ఏంది, అన్ని సూపర్. పవన్ కళ్యాణ్ తగ్గట్టున్నది. బీజం తమనన్న గురించి చెప్పాలి. కొట్టేసాడు తమనన్న. బీజం సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. సూపర్. అసలు ఇచ్చి వాడేసాడు. అమ్మ తమన్ కొట్టాడు అసలు. అబ్బా ఇచ్చి వాడేసాడు. తమన్ ఒట్టకాయలు ఊపేసిండు. ఒట్టకాయలు ఊపేసిండు. మామూలుగా లేదు భయ్యా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 10 ఏళ్ళ ఆకలి తీరిపోయింది. 10 ఏళ్ళ ఆకలి తీరిపోయింది భయ్యా. చాలు. సుజిత చాలు నాయనరు. చాలు. 10 ఏళ్ళ ఆకలి తీర్చేశావు. చాలు సుజిత. గుడి కట్టించేస్తాం. గుడి తమ్మని ఊపేసిండు. వినాయక చవితికి ఇస్తాం చందా. సినిమా బాలేదని అంటే మనం పెడతాం పొందా. చెప్తున్నా ఆ ఎలివేషన్స్, ఆ సీన్స్, ఇంటర్వెల్ సీన్ లా ఉంటదన్నా. కత్తితో మా అన్న నరికితే తలక లేచిపోతుందన్న. నిజంగా చెప్తున్నా. సినిమా వేరే లెవెల్ అన్న. ఈ సినిమా క్లైమాక్స్ కి తీసుకుపోయి సాహోకి కనెక్ట్ చేయడం అన్నది వేరే లెవెల్ అన్న. డైరెక్టర్ మెంటల్ అన్న. నిజంగా చెప్తున్నా. మెంటల్ గా తీసేసిండు.
పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు వాడుకో ఎన్ని సినిమాలలో ఏ డైరెక్టర్ చూపేసి సినిమాలు చూపించిండన్న నిజంగా చెప్తున్నా, చచ్చిపోతారన్న నిజంగా చెప్తున్నా. మామూలుగా లేదన్న సినిమా, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. 1000, 2000, 3000, 4000, 5000 కోట్లు కాదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. రేపటి నుంచి టికెట్ల కూడా బాక్స్ ఆఫీస్ లో బద్దలైపోతాయి, టికెట్లు దొరకవన్న నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఏం కావాలో యాజ్ ఇట్ ఈజ్ సుజిత్కి తెలుసు, ఎందుకంటే సుజిత్ మన లాంటి ఫ్యాన్ కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాగా యాజ్ ఇట్ ఈజ్ నీ మనసులు. ఓజీ బ్యానర్ కట్టుకున్నావు కదా, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, నువ్వు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇదిరా మా పవన్ కళ్యాణ్ సినిమా అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా ఉంది భయ సినిమా. తలలు కాదు రక్తం చెందింది, గంభీర నాకు కూడా కల్లరా వాసి అదిరిపోయింది భయ్యా. హీరోయిన్ కూడా బాగుంది. మన భయ్యా ఇట్లా కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుని, ఒకటే షాట్ హీరోయిన్కి. ఆమెకి నాలుగు యాక్టింగ్ రాదు, ముగ్గు రాదు, ఎక్స్ప్రెషన్ లేదు అన్నారు కదా, చూసేది మన భయ్యా. మన పవన్ కళ్యాణ్ కళ్ళలో చూస్తే ఆటోమేటిక్గా ఆమె కూడా కళ్ళలోంచి యాక్టింగ్ వచ్చేసిద్ది. ఒకటే షాట్ ఇట్లా కూర్చుంటాడు, ఇట్లా చూస్తాడు, అర్థమైపోద్ది తలలో నెరికొచ్చాడు నా మొగుడు. అక్కడ తప్పు చేస్తే ప్రతి ఒక్కరి తల నెరికేసి వచ్చాడు నా మొగుడు అక్కడ. ఒకటే సౌండ్, సినిమా సూపర్ హిట్. ఇంకా చాలు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మూసాపేట, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. ఎలా అనిపించింది మూవీ? అయితే పర్ఫెక్ట్, చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంజాయ్ కాదు, ఎక్స్పెక్టేషన్స్ దాటేస్తాయి మొత్తం. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది మొత్తం. 10 out of 10. సెకండ్ హాఫ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అది చూస్తే మొత్తం యాక్షన్ చాలా హైప్ ఉంది. దాని తర్వాత కిల్లింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, విలన్ స్టోరీ అని పర్ఫెక్ట్ అయితే సెకండ్ హాఫ్లో ఉంది. అన్నీ బాగున్నాయి. సాంగ్స్ తమన్ గురించి తెలిసిందే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మూవీతో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాంట్లో హోల్డ్ బ్యాక్ ఏం చేయలేదు, అన్ని హైయెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. ఎక్స్పెక్టేషన్స్, జనరల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రాస్ అయినాయి. ఇంకా అంతే, 10 out of 10. ఆల్రెడీ మనం పంజాబ్లో చూసాం గ్యాంగ్స్టర్ రోల్, దానికి డిఫరెన్స్ ఏమో అనిపించింది? గ్యాంగ్స్టర్ రోల్, దీనిలో గ్యాంగ్స్టర్ రోల్ కొంచెం ఎక్కువ యాక్షన్ అయితే ఎక్కువ ఉండే. దానికన్నా ఎక్కువ చూస్తే దీనిలో యాక్షన్ అయితే 100% చాలా ఎక్కువ ఉండే. అది జనాలకు నచ్చుతుంది, యాక్షన్ మూవీతో నచ్చుతుంది, హైప్ ఉంటుంది, హైప్ రీచ్ అయింది. కనెక్షన్స్ పరంగా అంటే అందరికి తెలిసిందే కదా, సాహో కనెక్షన్ ఉందని చెప్తున్నారు. నేనైతే సాహో మూవీ చూడలే. సో కనెక్షన్ ఉందంటున్నారు. మరి జానీ డియోల్ వచ్చారు కదా, సో దాన్ని బట్టి మీకు అందరికి అర్థమైపోతుంది. సో మొత్తం ఓవరాల్గా ఓజీ అనగానే ఒక ముక్కలో ఏం చెప్తారు? 10 out of 10 మూవీ, అందరు చూడాల్సిందే పక్కా. జై పవన్ కళ్యాణ్. మూవీ ఎలా అనిపించింది? బాగుందండి, నైస్, వన్ టైం వాచ్. గంభీరా ఎలా అనిపించింది? సూపర్. మూవీ ఎలా ఉంది? క్రేజీ మెంటల్. అసలు చూడలే పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో చూస్తాం అనుకోలే మేమైతే. అసలు బుర్ర పాడు. సుజిత్ కి గుడి కట్టినా తప్పలేదు అసలు. ఆల్రెడీ ఇప్పుడే ఒకరు వెళ్ళిన వాళ్ళు వన్ టైం వాచ్ అంటున్నారు, ఎందుకు? అస్సలు వన్ టైం వాచ్ కాదన్న, రిపీట్ చూస్తా నేను. రేపు కూడా వస్తా, ఎల్లుండి కూడా వస్తా. నా శాలరీ మొత్తం తగలబెడతా దీనికోసం. 10 కేజీఎఫ్లు ఎలా ఉంటాయి అలా ఉంది పవన్ కళ్యాణ్ విశ్వరూపం. నిజంగా డైరెక్టర్ సుజిత్ కుమ్మేశాడు. టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. సాహోతో సినిమాకి లింక్ ఉంది. సాహో, ఓజీ 2, నెక్స్ట్ నాని. సూపర్, నైస్. ఎలా ఉంది? యా బాగుంది. వన్ టైం వాచా? పుష్ప ఎందుకు ఇందులో? అది డిఫరెంట్ మూవీ, ఇది డిఫరెంట్ మూవీ. యా, ఇట్స్ వెరీ నైస్. పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉంది? యా, ఇట్స్ టూ గుడ్. హీ లుక్స్ సో అమేజింగ్. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. అందరు చూడండి, రియల్గా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో చూడొచ్చు అని కూడా అనుకోము, అంత బాగా చూపించారు. చాలా బాగుందండి. చాలా బాగుంది, అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది, నైస్. పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి మూవీస్ లో ఓజీ ఏ లెవెల్లో ఉంది?
ఇక వేరే లెవెల్ అంటున్నాను కదా, అసలు చెప్పలేము ఇక అది. ఇక అసలు అంచనాలకు మించుంది. చాలా బాగుంది. ఎక్కడ సాంగ్ ఉండాలో అక్కడే పెట్టిండ్రు. ఏం లేవు, చాలా బాగుంది. నేను ఎప్పుడైనా ఫస్ట్ డేనే చూస్తాను, ఫస్ట్ డే చూస్తాను. బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. ఓజీ అంటే ఓజీయే కదా, అంతే అంతే. అంటే సమ్ పీపుల్ ఐ థింక్ విల్ నాట్ లైక్, ఎందుకంటే టైప్ ఆఫ్ స్టోరీ కదా, ఓన్లీ ఫైటింగ్, దట్స్ ఆల్. అన్ని రక్తపాతాలే, ఇంక అసలు గ్యాప్ ఉండదు. బ్రో సినిమా అయితే చాలా బాగుంది. సుజిత్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం అయితే బాబోయ్, ట్విస్టుల మీద ట్విస్టులు పోయా, మైండ్ బ్లో, అసలు మెంటల్ లెంగింది మాకైతే సినిమా చూస్తున్న కొద్దీ. అసలు పవన్ కళ్యాణ్కి కమ్బ్యాక్ మూవీ అంతే, ఇంకా చాలా బాగుంది సినిమా. Speak Telugu, I don't understand Telugu. I watched the movie, it was fantastic. చాలా బాగా నచ్చింది. అవునండి, ఇదే బెస్ట్ మూవీ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ సినిమాలో వైలెన్స్ అన్నిట్లోనూ ఉంటుంది కదండి. ఫీలింగ్ ఏంటండి? ఇంకా చెప్పలేము ఆ ఫీలింగ్ అనేది, అల్టిమేట్ అంతే. తమ్ముడు జానీ గబ్బర్ సింగ్ మళ్ళీ వచ్చాడంటారా? మించి, అంతకు మించి. బీజిఎం ఎలా అనిపించింది మేడం? బీజిఎం చాలా బాగుందండి. తమన్ గారు చాలా బాగా కొట్టారు. మీ ఫీలింగ్ ఏంటి చూస్తుంటే కళ్యాణ్ గారు? ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అన్నమాట, అసలు ఎంత బాగుందో చెప్పలేదు. చాలా బాగున్నారు పవన్ కళ్యాణ్. మైండ్ బ్లోయింగ్ అంతే. ఎక్కుతాడు పవన్ కళ్యాణ్ అంటేనే పిచ్చి, అంతే అంతే. పవన్ కళ్యాణ్ కనిపించే ప్రతి ఫ్రేమ్ పిచ్చెక్కిపోయింది. ఆ పవన్ కళ్యాణ్ కనిపించడము, తమన్ మ్యూజిక్ ఇవ్వడం, ఆ డైరెక్షన్ స్లో మోషన్ అయినా కూడా పవన్ చూడడం అసలు చాలా బాగా అనిపించింది. హార్డ్ సాంగ్స్ లేకపోయినా కూడా మూవీ చాలా హార్ట్గా ఉంది, చూడొచ్చు వన్ టైము. ఫుల్ పవన్ ఫ్యాన్స్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. దసరా హాలిడేస్ మొత్తం టోటల్గా సూపర్ సూపర్ సూపర్. సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయొచ్చు. సూపర్ సూపర్, యాక్చువల్లీ ఎక్సలెంట్ ఉందన్నమాట. ఎక్సలెంట్ మూవీ. పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఇలాంటి మూవీ ఎప్పుడు చూడం, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. పుష్ప సినిమా, కేజీఎఫ్ ఇది అంతే ఏది పనికిరాదు. యాక్చువల్ వెలిఫికేషన్ మాత్రం క్లీన్ అండ్ క్లాసిక్ మాస్కి తీసుకెళ్ళిపోయిండు, ఎక్కడ బోరు కొట్టదు. పార్ట్ ఇంటర్వ్యూ వచ్చిందని కూడా మనకు అర్థం కాదు. పార్ట్ 1 అట్లా జర్రా స్మూత్గా తీసుకొని వెళ్ళిపోతాడు సినిమా, అట్లా అంతా బాగుంటుంది. పవర్ స్టార్ అంటే తగ్గేదే లేదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మూవీ ఎలా అనిపించింది? అట్లా ఏం లేదు కానీ బాగుంది. లేదు పడుకున్నారు, అలా ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏం లేదు, జెంట్స్కి నచ్చుద్ది. బాగున్నాయి. ఏం అర్థం అవ్వలేదు. Awesome. I enjoyed it. Really, I liked it. It was really nice. చాలా బాగుంది. మా నంద్యాల చున్నీకి వచ్చినాం. అవును, ఉన్నాయి కానీ ఇక్కడ చూడాలని, హైమాక్స్ చూడాలని, ఇక్కడ చూడాలని. చూడాలని నంద్యాల నుంచి వచ్చారా? అవునండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగున్నాడు, అప్పుడు అలాగే ఇప్పుడు అలాగున్నాడు. ఎంజాయ్ చేశారు మూవీ? ఎంజాయ్ చేశారు? చేసాం, చాలా బాగా. మిస్ అయింది కళ్యాణ్ గారిది. సో ఓవరాల్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. ఇమ్రాన్ హస్మి విలన్, అతను కూడా బాగా చేశాడు. బీజిఎం అయితే అసలు కొత్త చింపాడు మన తమనన్న. సో థియేటర్ లోపల స్పీకర్లన్నీ బ్లాస్టే. నాకు తెలిసి నాటుసారా దాకా కొట్టినట్టు బీజిఎం చింపేశాడు. చాలా బాగా చూపించారండి. ఆ కెమెరా వర్క్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది.
కంప్లీట్ గా ఫ్యాన్స్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కంప్లీట్ గా మొత్తం ఫ్యాన్స్ కోసం కంప్లీట్ గా లేపలేకపోతున్నాడు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజం గురించి. ఆయన ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారు ప్రతిదీ కూడా. ఇప్పటి వరకు మనకి ట్రైలర్ లో టీజర్ లో లేని బీజం కూడా చాలా వరకు కొట్టాడు. ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో చాలా ఎలివేషన్ పడ్డాయి. సెకండ్ హాఫ్ లో కూడా సేమ్ అదే ఎలివేషన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. అక్కడ కొత్తగా అనిపించింది ఎలివేషన్స్ వరకు. బట్ ఏంటంటే ఇప్పుడు వరకు మీరు తెలుగులో చూడండి ఎలివేషన్స్ అయితే చాలా వరకు సినిమాలు పడ్డాయి. బట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ కానీ ఒక ట్విస్ట్ కానీ ఒక ఇదే లేకుండా పోయి దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ చాలా బాగుందన్న. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పడని ఒక ఎలివేషన్స్ అయినా లేదంటే ఒక ఆయన స్క్రీన్ ప్లేస్ చాలా బాగా వాడుతున్నాడు. కల్టనా కొడుకు ఇద్దరు సాగొట్టారు. సుజిత్ అయినా లేదంటే నెక్స్ట్ వాళ్ళిద్దరు వరకు అయితే 100% న్యాయం చేశారు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం మంచిగా తీసుకొని లేదంటే ఇంకొంచెం ఎంగేజింగ్ గా తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఏదైతే జపానీస్ ఫస్ట్ హాఫ్ లో చాలా లిమిటేషన్స్ పడ్డాయి. ఆయనకు ఓన్లీ ఒక 4 సీన్స్ పడ్డాయి. అవి కూడా అన్ని ఫైట్ సీన్స్. సో దానివల్ల ఏంటంటే ఆయన స్క్రీన్ పైన తగ్గిందో అనిపించింది. కాకపోతే ఆయన ఉన్న ప్రతి సీన్ కూడా సాగొట్టాడు. ప్రతి సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ చెప్పాడు. డెఫినెట్ గా హాలీవుడ్ లెవెల్ లో కొట్టాడు. హాలీవుడ్ లెవెల్ బీజం అయితే పడింది. దాని వరకు ఎలాంటిదే చెప్పవచ్చు. మీరు వచ్చే ఫ్యాన్స్ ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఆయన బీజం కైనా ఈ సినిమాతో టాప్ లిస్ట్ లో టాప్ రైటర్స్ లో డెఫినెట్ గా ఇప్పుడు మనం కేజీఎఫ్ ఎలివెన్స్ అని మాట్లాడుకుంటాం కదా. రేపటి నుంచి వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఓజీ ఎలివెన్స్ అని మాట్లాడుకుంటారు. ఎలివెన్స్ అయితే ఆ లెవెల్ పడ్డాయి. మీరు పీకా ఫ్యాన్స్ ఈ లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంతకు ముందు మనం చూసిన ప్రీవియస్ మూవీ ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్ లో బెస్ట్ ఆయన కెరీర్ లోనే కాదు టీఎఫ్ లోనే ది బెస్ట్ ఎలివేషన్ చెప్పుకోవచ్చు. ఆవిడ పెద్ద సీన్స్ అయితే పడలేదు. సో ఒక సాంగ్ కోసం పెట్టుకున్నారు కానీ బట్ ఓకే ఆవిడ కూడా కొంచెం స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి చాలా బాగుంది.